బేబీ ఆ కుర్చీ ఒకవేళ దాని మీద కూర్చుంటే బయటికెళ్లే దారి తెలుస్తుందేమో. నేను మిమ్మల్ని ఒంటరిగా వదిలి వెళ్ళను. మీకేదైనా అయితే నువ్వు నిర్లక్ష్యం చెయ్యడం వల్లే హీరో మళ్ళీ తప్పించుకోగలిగాడు. దాని శిక్ష రాబోయే 7 జన్మల దాకా నువ్వు అనుభవించాల్సిందే. మీరు మమ్మల్ని వదిలి వెళ్ళిపోతారా? సైతాన్ కాలంలో మీ రక్షణ కోసం వచ్చాను. ఇప్పుడు ఆ 5 రోజులు గడిచిపోయాయి. నీ శక్తులు నీకు తిరిగొచ్చేశాయి. నేనేమి పోస్టర్స్ ని చెప్పలేదు. అయితే పీపీ గారు పట్టుకున్నప్పుడు ఎందుకని భయపడి పారిపోయావు? నేను అప్పుడు జాయిన్ అయ్యి ఇప్పుడు జాయిన్ అయ్యి ఎప్పటికీ జాయ్ గానే ఉండిపోతాను. అంటే నేనొచ్చిన పని ఇంకా పూర్తవ్వలేదన్నమాట. నేను చెప్పిందంతా గుర్తుంది కదా నీకు? ఐఎమ్ ష్యూర్ బాయ్స్, మీరు నాకే ఓట్ వేస్తా. వచ్చేసావా నీ లూజర్ అనేతో పాటు? ఓటింగ్ మొదలయ్యాక నీ లూజర్ సిస్టర్ ని నేను ఓడిస్తాను. ఏమవుతుంది ఇక్కడ? జరుగు జరుగు. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఇది స్కూలా గుండా రాజ్యం అనుకుంటున్నారా? సార్ వీళ్ళ సంగతి ఏంటో మనం తర్వాత చూద్దాం. ముందు జాయ్ సంగతి ఏంటో తేల్చండి. ఈ ఎలక్షన్ కోసం చేసిన గోల్మాల్ పని. జాయ్, నీ బ్యాగ్ లో ఈ చింపేసిన పోస్టర్లు దొరికాయి. దీనికి నీ సమాధానం ఏమిటి? పారిపోయినందుకు శిక్ష ఏమిటో తెలుసా? సమాధానం చెప్పు జాయ్. ప్రేమ్ ప్రకాష్ గారికి అబద్ధం చెప్పి ఎందుకు పారిపోయావు? నేను అది చెప్పలేను సార్. సార్ ఇప్పుడు విషయం ఏంటో మీకు అర్థమైందిగా. దీనికి జాయ్ కి మీరు పనిష్మెంట్ ఇచ్చే తీరాలి. పోస్టర్లు చింపిన నేరానికి, ఎలక్షన్ జరగకుండా చేసినందుకు, అలాగే నన్ను మోసం చేసి పారిపోయిన నేరానికి మీరు కఠినమైన శిక్ష ఇవ్వండి సార్. నేను లోపలికి రావచ్చా? మీరెవరు? ఆవిడ అది నేను చెప్తానుగా. ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ప్రెసిడెంట్ గారా? రండి రండి కూర్చోండి, మీకోసం కుర్చీ తీసుకొస్తాను. లేదు, దానికే అవసరం లేదు. మేడం నేను ప్రేమ్ ప్రకాష్ ఫ్రమ్ డాల్టన్ గంజ్. చెప్పండి మీకు ఏం కావాలంటే నేను చేసి పెడతాను. కొంతసేపటి వరకు మీరు నోరెత్తకుండా ఉంటే అంతే చాలు. అలాగే మేడం. నేనెందుకు వచ్చానా అని ఆశ్చర్యంగా ఉంది కదూ. నిజానికి నేను జాయ్ గురించి కొన్ని మాటలు చెప్పాలి. మీరంతా జాయ్ తప్పు చేసి భయపడి పారిపోయాడు అనుకుంటున్నారు. జాయ్ నాతోనే ఉన్నాడు. అవునా జాయ్? మీకు అతను తెలుసా? చాలా బాగా తెలుసు. జాయ్ మీద ఎలక్షన్ పోస్టర్లను చింపాడన్న అభియోగం ఉంది. కానీ ఆ విషయంలో మీరు నిర్ణయానికి రాకముందు నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. ఇన్ని సంవత్సరాల్లో జాయ్ ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యాడు? ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యాడు మాకే తెలియదు మేడం. ఆటపాటల్లో ఎన్నిసార్లు ఫస్ట్ వచ్చాడు? చాలా సార్లు, కానీ ఆఖరి నుంచి. డ్రామా డిబేట్లలో ఎన్నిసార్లు వాక్యాలు మర్చిపోయాడు? చాలా సార్లు. ఎన్నిసార్లు అబద్ధాలు చెప్పాడు? ఎవరూ మాట్లాడ్రి? ఒక్కరికైనా గుర్తుండాలే. పోనీ ఎన్నిసార్లు ఇతరుల మనసును బాధ పెట్టాడు? ఎన్నిసార్లు తనని బాధ పెట్టిన వాళ్ళకు కూడా ప్రేమతో సాయం చేశాడు? అతన్ని అవమానించిన వాళ్ళని, వేళాకోళం చేసిన వాళ్ళని. తను అవిని మోసం చేసి గెలిచాడు. నేను అతన్ని వదిలిపెట్టాను. ముందు ఆ కుర్రాడు సంగతి ఏంటి చూడు. ఇంకొక మాట మా తమ్ముడిని ఏమనంటే బాగోదు. కాలిన తర్వాత ఏం చేయాలో జాయ్కి ఏం తెలుసు? చెప్పండి మరి. సరే వదలండి. ఇప్పుడు అందరూ బాగా ఆలోచించి సమాధానం చెప్పండి. మీలో ఎంతమంది కనిపిస్తోంది జాయ్ ఎలక్షన్లో గెలవటానికి పోస్టర్లు చింపుంటాడని? అలా నమ్మిన వాళ్ళు వాళ్ళ చెయ్యెత్తండి. ఏమైంది మీకు? కాసేపటి ముందు దాకా ఎంతో నమ్మకంగా ఉన్న మీరు
ఇప్పుడు కనీసం చేయి కూడా ఎత్తలేదు. ప్రిన్సిపాల్ గారు, ఇప్పుడు మీరే న్యాయం ఏదో నిర్ణయించండి. పోస్టర్లు చింపాడనే నేరం జాయ్ మీద ఎవరో మోపారు. కానీ జాయ్ నిర్దోషని నేను నమ్ముతున్నాను. Cheers for Joy! Hip hip! Hooray! 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 ప్లీజ్ దయచేసి అందరూ మీ సీట్లకు వెళ్ళండి. చెప్పు అవి, నీకింకా అనిపిస్తోందా జాయ్ అన్నిట్లో ఓడిపోతూ ఉంటాడని? లేదు, జాయ్ లూజర్ కాడు, విన్నర్. ఈ ప్రపంచంలోనే చాలా మంచి అన్నయ్య. సార్ చూస్తుంటే ఫ్యామిలీ డ్రామాలా ఉంది. నీ వల్ల నాకు అన్నిటికన్నా గొప్ప బహుమతి దొరికింది. నా తమ్ముడు, నీకు చాలా థ్యాంక్స్ బేబే. సరే సరే, ఇక నేను బయలుదేరాలి. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ లో నా కోసం ఎదురు చూస్తుంటారు. నేనే పని మీద వచ్చానో అది అయిపోయింది. చాలా థ్యాంక్స్ మిస్సెస్ బేబీ. ఓ ఐఎమ్ సారీ మిస్సెస్ బిబీ జోషి. మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. అది నా డ్యూటీ. మీరు మాకు గుర్తొస్తూనే ఉంటారు. లేదు జాయ్, ఏడవకూడదు. ఇక నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలి. మీరెప్పటికీ మాతోనే ఉండిపోకూడదా? ఇంకా కొన్ని రోజులు మాత్రమే. నేనెప్పటికీ మీతో పాటే ఉంటాను. ఇక్కడ మీ హృదయాల్లో ఉంటాను. మీరు నా హృదయంలో పదిలంగా ఉంటారు. అంతకన్నా ముఖ్యమైన విషయం, ఇక మీదట మీరిద్దరూ ఒకరి శక్తిగా మరొకరుండాలి. ఇక నే వెళ్ళరానా? వెళ్ళొస్తావి. ఎప్పుడూ సంతోషంగా ఉండండి, నవ్వుతూ బ్రతకండి. నా మాంత్రిక శక్తి ఆ రహస్యం ఏంటో చెప్పు. ఆ హీరో వెనక ఎవరున్నారో చెప్పు. ఆ నిజమేంటో బయటికి రానే. నీ మంత్రాల వల్ల ఏం కాదు అజ్గర్. ప్రతిసారి ఆ హీరో నా బానిసల్ని ఓడించేస్తున్నాడు. కానీ ఈసారి నేనెలాంటి ఆయుధాన్ని తయారు చేశానంటే అతను ఏం చేసినా సరే దాన్ని ఎదిరించలేడు. అది ఎలాంటి ఆయుధం మహాప్రభు? నువ్వు చూడగలిగితే ఇదిగో చూడు. కానీ అక్కడ ఏం లేదు కదా. అలాగే చూస్తుండు. ఏమీ లేని దానిలో నుంచి ఎన్నో జరగబోతున్నాయి. అలాగే ప్రభు, భవిష్య కాలం విరాట్ కాలమే. మనం అందరం దేని గురించి ఎదురు చూసామో ఆ సమయం దగ్గర పడింది. ప్రిన్సిపాల్ గారు ఓట్లన్నీ లెక్క పెట్టారు. ఇప్పుడు ఫలితాలేంటో చెప్తారు. ఓట్లు లెక్క పెట్టడానికి అవసరమే ఉంది. ఈ ఎలక్షన్ లో నేనే గెలుస్తాను. నువ్వు కంగారు పడకు, నువ్వే గెలుస్తావు. నేను కూడా అవికే ఓటేశాను. ఖచ్చితంగా అవే గెలుస్తాడు చూడండి. మేము మీకు ముందుగా చెప్పినట్టుగానే ఒక్కొక్కళ్ళు 2 పేర్లు ఇచ్చుంటారు. మొదటి పేరుకి 1 పాయింట్, రెండవ పేరుకి సగం పాయింట్. షెర్లీకి మొదటి పేరు మీద 13 పాయింట్లు వచ్చాయి. రెండో స్థానానికి 1 పాయింట్ కూడా రాలేదు. దానివల్ల తన మొత్తం పాయింట్లు 13 points.
అవికి మొదటి స్థానంలో 14 పాయింట్లు వచ్చాయి. అలాగే రెండో స్థానంలో 2 పాయింట్లు వచ్చాయి. అంటే మొత్తం ఎన్ని పాయింట్లు? 15 points. కంగ్రాచులేషన్స్ నువ్వు మొత్తానికి లీడర్ అయిపోయావు. మిస్టర్ ప్రకాష్, జాయ్ పాయింట్లు కూడా చెప్పాలి కదా. సార్ అతనికి ఎవరు ఓటేస్తారు? మిస్టర్ ప్రేమ్ ప్రకాష్, చూస్తాను సార్, చూస్తాను. జాయ్కి వచ్చిన పాయింట్లు మొదటి స్థానంలో 2 పాయింట్లే. అలాగే రెండో స్థానంలో ఓరి నాయనా, ఇరవై 27 పాయింట్లున్నాయి రెండో స్థానంలో. అంటే 15.5 points. Yes. దీనికి అర్థం ఏంటి? అంటే దాని అర్థం 7th క్లాస్ లీడర్ ఈ రోజు నుంచి నువ్వే. ఓ బల్లే బల్లే. థ్యాంక్ యూ. Joy is a good boy. 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 అవి నేనెలా గెలిచానో నాకే తెలీదు తెలుసా. అసలు నిజంగా నువ్వే క్లాస్ లీడర్ అయి ఉండాలి. జాయ్, నీకన్నా మంచి క్లాస్ లీడర్ ఎవరు ఉండలేరు. కంగ్రాచులేషన్స్ జాయ్. వా, భలే సీన్లే, వెరీ గుడ్. ఇంత పెద్ద ట్రాజెడీని నేను ఇంతవరకు చూడలేదు. వీళ్ళ సంతోషాన్ని నేను చూడలేకపోతున్నాను, కానీ జాయ్ విక్టరీ సెలబ్రేషన్ నేను చేస్తాను. ఏంటి నువ్వు? తింటే ఉంటుంది పసందు 10 రూపాయలు. ఇదొకటి 10 రూపాయలు. ఆకలేస్తుంది. ఏయ్, ఏంటిది? నా చెయ్యి కదట్లేదేంటి? నా చెయ్యి పట్టుకున్నారు. ఏయ్, ఎవరది? ఎవరు కనిపించట్లేదే? ఎవరది? ఓ, ఈ పంట ఎవరు ఒలుస్తున్నారు? బాబోయ్, ఈ పంట ఎవరు ఒలుస్తున్నారు? జాయ్, క్లాస్ లీడర్ అంటే బాధ్యత గల వ్యవహారం. చాలా బాధ్యత గల పని. అది ఓ ముఖ్యమైన పదవి కూడా. ఇది చాలా ముఖ్యమైన పదవి. సార్, నేను చెప్పాను కదా, ఈ జాయ్ మోసం చేసి గెలుచుంటాడు. జాయ్ చాలా నిజాయితీగానే ఎలక్షన్లో గెలిచాడు. స్టూడెంట్స్ వాళ్లుగానే ఓట్లు వేశారు. ఇతను అందరికీ లంచం ఇచ్చి ఉంటాడు. ఈసారి మళ్ళీ ఎలక్షన్స్ పెట్టండి, దాంట్లో నన్ను ఎలక్షన్ కమిషనర్ గా పెట్టండి. నేను ఏ పొరపాటు జరగకుండా చూసుకుంటా. ఇలాంటి ఆలోచనలు మీ దగ్గరే దాచుకోండి. స్టూడెంట్సే జాయ్ని లీడర్గా ఎన్నుకున్నారు, అతనే లీడర్గా ఉంటాడు. మీరు ఎలక్షన్ కమిషన్ కాదు, క్లాస్ టీచర్. వెళ్ళి పాఠాలు చెప్పుకోండి. నేను అపోజిషన్ పార్టీలో చేరిపోతా, అపోజిషన్ లీడర్ అవుతా. అపోజిషన్ లీడర్ అయిన సంగతి నేను అప్పుడు తేలుస్తా. అరే, నా క్యాపు. నేను ఇక్కడే కదా ఉన్నాను.
మరి నా క్యాప్ ఎలా? ఎవరు? భూతం భూతం నన్ను వదిలేసి. డైచు 3 డైచు 4 డైచు 5 డైచు 6 డైచు 7. ఎవరో తోసింది నన్ను? ఎవరు తోసారు నన్ను? ఎవరు? సార్ మీ అంతటా మీరే పడి అబద్ధాలు చెప్పకో. సార్ ఒకవేళ జాయ్ గెలిచినందువల్ల ఇలా జరుగుతుందేమో. ఇక నువ్వు నోరు మూస్తావా? నా కళ్ళ జోడు ఏమైంది? అరే ఇక్కడ ఉందా? అరే వాడు గెలిచాడు సరే, అందుకని ఈ కళ్ళ జోడికి ఏమైంది? చూడు, అరే చూడు, కళ్ళ జోడు లేకుండా ఇంటికెళ్ళాననుకో మా ఆవిడ ఉందే నా కళ్ళు పీకేస్తుంది. నా కళ్ళద్దాలు. అరే అరే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? అరే ఉందే నిన్నే. అరే ఆగో. జాయ్, నాకు షేక్ అండ్ ఇవ్వక ముందే వెళ్ళిపోతావా? కంగ్రాట్స్. థ్యాంక్స్ షాలన్. ఈ రోజు నుంచి మన క్లాస్ లీడర్వే కాదు, నా బెస్ట్ ఫ్రెండ్ కూడా. లెట్స్ సెలబ్రేట్. నేను నీ కోసం కేక్ తీసుకొచ్చాను. నిజంగా? వావ్, కేక్! నాకు కేక్ అంటే చాలా ఇష్టం. ఇది మన ఫ్రెండ్షిప్ కి ప్రారంభం. ఈ రోజు నిజంగా నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. ఈ స్పెషల్ కేక్ ఈ స్పెషల్ బాయ్ కి. కేక్ కట్ చేయి. కమ్ ఆన్ జాయ్, కట్ చేయి కట్ చేయి కట్ చేయి. కేక్ కట్ చేయి. ఏది చెప్పు, నేను చెప్పింది చెప్పు. అరే శపథం చెయ్యి, చంకీ రెజ్జి చెప్పిన మాటలే వింటానని. నేనెప్పుడు నా మనసుకి ఏది మంచిది అనిపిస్తే అదే చేస్తాను. అలాగా, నీ మనసుకి ఏది మంచిదనిపిస్తుందో అదే చేస్తావా? చంకీ, భూతం